అధ్యక్ష మా సభ్యులు మాట్లాడింది సభలో లేని వాళ్ళు మాట్లాడడం అనేది మాట్లాడుకున్నది రూలింగ్ అధ్యక్ష, అందులో రాజీ లేదు. కానీ మీరు మాట్లాడింది వచ్చి అథారిటీ లేదు, పేపర్లో చూసుకుని మాట్లాడారు. సభ్యుడు మాట్లాడుతుంది కేసు రిజిస్టర్ అయ్యి కేసు వచ్చి హీరింగ్ అవుతూ అది ఉన్నదాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడింది అది, మీరు మాట్లాడింది అది. కాబట్టి రిజిస్టర్ అయ్యి అథారిటీగా ఉండి రిజిస్టర్ అయ్యి ఎంక్వైరీ అయ్యి హీరింగ్ అవుతున్న దాని గురించి మాట్లాడుతున్నారు అది. అంతేగాని ఎవరి మీద దేశాంత శిక్ష, ఎవరి మీద ఇక్కడ ఎవరు ఏదుందో జరుగుతున్న విషయాలు చెప్తున్నారు. మినిస్టర్ గారు ఇప్పుడు అధ్యక్ష వీళ్ళు ఫాలో అవుతారో లేదో తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014-19 మీరు మాట్లాడటం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా. మీరు ఆ రోజు మేము చేసిన తప్పులు ఉంటే ఏమైనా చేయొచ్చు కదా. మేము ఈ రోజు 2019-2024 అధ్యక్ష, 2019-2024 ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకొని అధ్యక్ష ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు అధ్యక్ష. నేను చాలా సార్లు చెప్పాను, ఇసుక గాని మైన్స్ గాని ల్యాండ్స్ గాని లిక్కర్ గాని ఈ రోజు అడవలి ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం. ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష. అధ్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఒక కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే 5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టినటువంటి పాలకులీలు ఈ రోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు చెప్పేటట్టుగా మేము వేగ్గా ఏది మాట్లాడడం లేదు. ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఒకరోజు ఆలస్యమైన తప్పనిసరిగా మేము పద్ధతి మీద వెళ్తాం, తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టాం. నేను ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యానంటే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చామని, ఆ రోజు ఏదో ఎమ్మెల్యేల గురించి అవినీతి చేశామని ఇలాంటి సౌకుబారు మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రశ్నే లేదు. ఆ కేసు కొట్టేశారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది. హైదరాబాద్ లో ఉండి మనం పరిపాలన చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరగదు. మన రాష్ట్రం నుంచే మనం పరిపాలన చేసుకోవాలని ఇక్కడికి వచ్చి ఈ రోజు అమరావతిలో పాలన ప్రారంభించి 2014-19 అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అధ్యక్ష. చంద్రబాబు నాయకత్వంలో నేను 6 సార్లు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. ఫస్ట్ టైం అధ్యక్ష 2014-19 సంక్షేమము, అభివృద్ధి, ఇండస్ట్రీస్ ప్రతిది కూడా ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో చేస్తే దాని గురించి వీళ్ళు మాట్లాడడం చాలా
విడ్డూరంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేసి మీరు చెప్పండి ప్లీజ్ మీరు చెప్పండి 2019-24 అది కూడా అధ్యక్ష మీరెవలేరు Please, మా కూర్చోండి. సభ్యులు ఇచ్చారు అధ్యక్ష ప్లీజ్ సార్ డిస్కషన్ కి మా సభ్యులు ఇచ్చారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పి మీ ద్వారా సభ్యులకి నేను రవిబాబు గారు చేద్దాం అధ్యక్ష కాదు 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 మా ప్రతిభ చెప్పుకుంటా అని చెప్పండి చెప్పుకుని పొమ్మంటే పోతాం అంతే ఇది ఏంటిది ఒకటే అధ్యక్ష మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయింది ఆయన పూర్తిగా క్షుణ్ణంగా వింటాం ఆయన అయిపోయింది అంటే ఇదేంటి టైం వేస్ట్ చేసి ఆయన మా సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు లేస్తే మరి అలాగే అధ్యక్ష సీనియర్ మంత్రి గారు కదా వారికి తెలుసు కదా మరి ఆయన మాట్లాడినది ఇవ్వాలి కదా కాదు కదా అధ్యక్ష దయచేసి మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడి చెప్పబోయా నువ్వు లెన్సన్ అంటే చైర్మన్ గారు అనుమతితో అధ్యక్ష మాట్లాడితే మీ దగ్గర గవర్నమెంట్ ఉంది ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవుతుంది మీలాగా సాక్షి పేపర్లో ఒక ఐటమ్ రాయడు ఒక స్కామ్ గురించి 24 గంటల్లో ఎఫ్ఐఆర్ పోసాడు రాత్రి అరెస్ట్ చేసి అందరికీ జైలు ఎట్టి మీలాగా మేము కక్ష సాధింపు కాదు అధ్యక్ష ప్రతి దాని మీద 2019-24 ప్రతి అంశం మీద కూలంకుషంగా ఎంక్వైరీ చేసి 1-2 సార్లు తప్పు జరిగిందని తెలుసుకొని ఎంక్వైరీ బయట పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీలాగా 2019-24 సాక్షి పేపర్లో తెల్లారిలో ఒక ఐటమ్ రావడం సాయంత్రానికి ఎఫ్ఐఆర్ పోసేయడం ఎద్దు ఈనిందంటే వెంటనే దొడ్లో కట్టేయండి అన్నట్టుగా ఇమీడియట్ గా ఎరాట్ చేశారు మీరు ప్రతి ఒక్కరు జీవితాలతో ఆడుకున్నారు మేము అలా కాదు అధ్యక్ష ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన తప్పులన్నీ ప్రజలకు తెలియజేయాలని ఒక పద్ధతి మీద చేస్తుంటే ఎంక్వైరీ అన్ని పెడతాం మీరు అన్నట్టు 10 మాసాలు అవ్వలేదు నిన్నటికి 9 మాసాలు అయింది ఎంక్వైరీ అవుతుంది శాసనసభ ఈ రోజుతో అయిపోదు రేపు మళ్ళీ జరుగుతుంది అన్ని సభలో పెడతాం జరిగిన ప్రతి తప్పు మీ గురించి కాదు అధ్యక్ష 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలియజేసి తప్పు చేస్తే హెరాస్మెంట్ అనే పదం ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కానీ తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అది చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి మీరు చెప్పినట్టుగా 2014-19 మీరు ఒక నోటీస్ తీసుకోండి ఎలా చేయండి గంటలు మాట్లాడతాం కానీ నిబంధనల ప్రకారం ఈ రోజు మీరు మాట్లాడాలి ఈ రోజు మీరు ఇక్కడ లేని సభ్యుల గురించి మాట్లాడాలి నేను చెప్పాను లేని సభ్యుల గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు అసలు గత ముఖ్యమంత్రి పేరు కూడా వద్దన్నాను గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పేరు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు గత ప్రభుత్వం కాబట్టి మీరు ఒకసారి ఆలోచించేయమని చెప్పి కోరుతున్నాను రవిబాబు గారు 2 minutes లో క్లోజ్ చేయండి